నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మందరావు గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. గురుగారు నమస్తే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. మనందరికీ నిత్య జీవితంలో డబ్బు అనేది చాలా అవసరం. డబ్బు రావాలంటే స్థానబలం చాలా ముఖ్యము. స్థానబలం ఉంటేనే వాస్తు 100% ఉన్నట్టు అని మీరు చెప్తూ ఉంటారు. అసలు చెప్పండి సార్, స్థానబలము అంటే మనం ఏదైనా ఒక ఇల్లు తీసుకోవాలన్నా, ఇల్లు కట్టించుకోవాలన్నా సరే ఆ స్థానబలం ఎలా ఉండాలి, వాస్తు ఎలా ఉండాలి, సో దట్ ఆ అమ్మవారు, ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన దగ్గరికి వస్తుందంటే మనం ఏ విధంగా మార్చుకోవాలంటారు? ఇప్పుడు స్థానబలము అనే దాన్ని తీసుకుంటే ఎక్కడైతే మనం నివాసం ఉండడానికి ఉంటామో అదే స్థానం అవుతుంది. ఆ ఇల్లు కట్టకముందు అక్కడ ఒక ఎంటీ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేసు చెట్లు, ఇంకేదో రాళ్ళు రప్పలు ఉంటే దాన్ని క్లీన్ చేసి ఇల్లు కట్టుకుంటారు. ఆ రాళ్ళు రప్పలు చెట్లు ఉన్నప్పుడు ఆ రాళ్ళ కింద కొన్ని జీవులు, ఆ చెట్లలో కొన్ని జీవులు నివాసం ఉంటాయి. అవి కూడా ప్రాణులే. మనం ఏం చేస్తున్నాము, ప్లాట్ మనం కొనుక్కున్నామనేసి మనకు బలం ఉందని అన్నీ లేపేసి క్లీన్ చేసేస్తాం. అంటే కబ్జా చేస్తాం. అంటే కబ్జా అంటే వాటి నివాస యోగ్యాన్ని. అవును. అప్పుడు అవి ఎక్కడికి పోవాలి? అది భూత పూజ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నివసిస్తున్నటువంటి భూత శాంతి కోసం ఒక పూజ చేయాలి. తర్వాత ఇంకా అక్కడ ఆ స్థానం యొక్క అడుగులో ఏదైనా ఉండకూడని వస్తువులు ఉంటే, ఉండకూడని వస్తువులు అంటే సీసా పెంకులు, ముండ్లు, ఇంకేదైనా ఇనుప వస్తువులు, ఎముకలు, ఎన్నో కుక్కలు పాడు కూడా ఆడుకుంటూ వచ్చి పూడ్చిపెట్టేసి కూడా పోయి ఉంటాయి. మనకు కనిపిస్తాయా? మనం చూసే పరిస్థితులు కూడా ఉంటాము, ఉండము. ఇవన్నీ ఏమవుతాయి, వివిధ రకాల దోషాల కిందకి పైకి నెగిటివ్ రిలీజ్ చేస్తుంటాయి. వాటి మీద అట్టే కట్టడం కడితే, కాబట్టి భూమి పూజ చేయాలి. భూమి పూజ, భూత పూజ చేయాలి. అదేవిధంగా అక్కడ వీలైతే చక్కగా దున్నేసి, ఒక ట్రాక్టర్తో దున్నేసి జొన్నలు కానీ, కూరాకు కానీ, గడ్డి కానీ గింజలు చల్లేసి నీళ్ళు చల్లేస్తే గడ్డి మొలుస్తుంది ప్లాట్ మొత్తం. దేశవాళీ ఆవులు లేదా ఏదైనా ఆవులు తీసుకొచ్చి వదిలేస్తే అన్నీ మేసేసి అక్కడే పడుకొని పేడ పంచతం వేసేస్తాయి. అంటే గోవు ఎప్పుడైతే వచ్చి తినేసిందో ఆ నెగిటివ్ని స్థాన శుద్ధి అయిపోతుంది. ఓకే. ఆ తర్వాత మనం కట్టడం కట్టుకుంటే ఆటంకాలు రాకుండా ఉంటాయి. తర్వాత ఎలా కట్టుకోవాలంటే వర్గు వాస్తు అని ఒకటి ఉంటుంది. వర్గు వాస్తు అంటే ఏమి? ఆ ఇంటి యజమాని ఏ వర్గానికి చెందినవాడు. ఏ వర్గం అంటే తూర్పు వాకిలి సెట్ అవుతుందా, పడమర వాకిలి సెట్ అవుతుందా, ఉత్తరం వాకిలి సెట్ అవుతుందా, దక్షిణ వాకిలి సెట్ అవుతుందా, అంటే వాళ్ళ జాతకం బట్టి వాళ్ళకి ఉంటుంది, నిర్ధారిస్తూ ఉంటారు. అప్పుడు వ్యతిరేక వర్గానికి సంబంధించిన వాకిలి పెట్టుకోవడం వల్ల యజమానికి ఆ ఇంట్లోకి వచ్చిన మూలుకొని వ్యాపారంలో నష్టాలు, అనారోగ్యము, శత్రుబాధ, ఇంట్లో అనైక్యత అన్నీ స్టార్ట్ అవుతాయి. సార్, అందరికీ కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలియదు కాబట్టి, జాతకం అనేది తెలియదు కొంతమందికి. సో వాళ్ళు చేస్తున్న వృత్తి బట్టి కొంతమంది పాల వ్యాపారం చేస్తూ ఉంటారు, కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వ్యాపారం బట్టి మనము ఎటు పెట్టుకోవాలని మనం నిర్ధారించవచ్చు. వ్యాపారం బట్టి అది కాదు, కానీ వాళ్ళు జ్యోతిషుడికి వచ్చినప్పుడు ప్రశ్న అడిగినప్పుడు ప్రశ్న శాస్త్రం ఒకటి ఉంటుంది. వాళ్ళు ప్రశ్నించిన సమయానికి ఏ విధంగా లగ్నం ఉదయిస్తుందో ఆ లగ్నం నుంచి 4వ స్థానం తీసుకుంటే గృహస్థానం అవుతుంది. దాని ప్రకారం ఆ గృహస్థానంలో ఒక గ్రహము, గృహస్థానం చూస్తున్న గ్రహాలు ఆ స్థితిగతులను బట్టి అంచనా వేసి వాళ్ళకు ద్వారా నిర్ణయం చేయాల్సి వస్తుంది. జాతకం ఉంటే జాతకం ప్రకారం చూడొచ్చు, జాతకంలో ప్రశ్నశాస్త్రం ద్వారా చూడొచ్చు. ఇలా చేసుకోవడం వల్ల స్థలశుద్ధి, స్థానబలం పెరుగుతుంది. కాబట్టి ప్రతిష్టాపన సమయంలో కూడా ఆలయం, మన గృహ నిర్మాణ ప్రతిష్ట సమయంలో కూడా పవిత్రమైన వస్తువులు ప్రతిష్ట చేసుకోవాలి. అదే శంకుస్థాపన అంటారు. కాబట్టి అటువంటివన్నీ ఖచ్చితంగా పవిత్రమైన వస్తువులు పెట్టడం వల్ల అక్కడ దైవశక్తి, అక్కడ నివాసం ఉన్న వాళ్ళకి అన్ని రకాలుగా బాగుండడం లాంటివి జరుగుతాయి. ఇవన్నీ బాగా అనుభవం ఉన్న వాళ్ళని దగ్గర పెట్టుకొని చేసుకోవడం మంచిది. మాకు 3 floors ఉంది, 4 floors ఉంది అంటే మనశాంతి కావాలి కదా. మనశాంతిలో ఎన్ని ఫ్లోర్లు ఉంటే ఏం ప్రయోజనం? కాబట్టి ఏది ఎలా ఉండాలో అలా ఉంటేనే అది కరెక్ట్గా ఉంటుంది. మనకు అనుగుణంగా వాస్తు ఎప్పుడు ఉండదు, వాస్తుకు అనుగుణంగా మనమే ఉండాలి. అది ఒక నిర్ణయించబడ్డ, ఆమోదించబడ్డ ఒక ప్రాచీన శాస్త్రం. వాస్తు పురుషుడు అనే ఒక దేవత ఉంటాడు. ఆ ఇంట్లో ఇల్లు ఉందంటే ఆ ఇంట్లో వాస్తు పురుషుడు నిర్మాణం ఉంటుంది. ఈశాన్యంగా ఆయన తల ఉంటుంది, నైరుతి మూల ఆయన ఒక పాదాలు ఉంటాయి, చేతులు ఎలా ఉంటాయి, పాదాలు ఎలా ఉంటాయి. అప్పుడు ఈశాన్యంగా ఆయన తల మీదనే డోర్ పెడతారు. అప్పుడు డ్యామేజ్ అయినట్టు కదా వాస్తు పురుషుడు. కాబట్టి అది జరిపి గడప పెట్టాలి. ఈ తలకు భుజానికి మధ్యలో వస్తుంది డోర్, తీసుకోవచ్చు. అది కుబేరస్థానం కింద టచ్ అవుతుంది. ఈశాన్యంగా బోరు వేస్తారు, అంటే ఈశాన్య వాస్తు పురుష తలలో బొక్క పెట్టినట్టు. ఆ నీళ్ళు తాగడం వల్ల వీళ్ళకు అనారోగ్యాలు, అనైక్యతలు. ఈశాన్యంగా బోరు వాళ్ళు అక్కడ వాటర్ పడట్లేదని చెప్పి ఆగ్నేయంలో బోరేశారు సార్. మంచిది, ఆగ్నేయంలో వేశారు, పడ్డాయి. ఆగ్నేయంలో నీళ్ళు తాగడం వల్ల అవుతుంది, ఆవేశాలు ఎక్కువ అవుతాయి. దాని పేరు ఆగ్నేయము, కలిసి రాదు. ఆగ్నేయం బోరేసినప్పుడు ఆగ్నేయం పల్లమైంది కదా, ఈశాన్యం కన్నా అది మెట్టగా ఉండాలి.
అది అన్నిటికన్నా పల్లమైంది. వాస్తు ప్రకారం అటువైపు మెట్టు ఉండాలి, అటువైపు వాటర్ తాగకూడదు. కాబట్టి ఇది ఒక దోషం అవుతుంది. తర్వాత వాస్తు పురుషుడు కాళ్ళు నైరుతి మూల ఉంటాయి, పాదాల చివరిలో, అక్కడ బీరువా పెట్టేస్తారు. అంటే పాదాల పైన బరువు పెట్టినట్టు. అదే వాస్తు పురుషు యొక్క బొడ్డు అనేది హాల్లో వస్తుంది, అందుకు అక్కడ ఏది కట్టరు, హాల్లో వెళ్తారు. మరి ఈశాన్య నైరుతి మూల బీరువాలు బరువులు పెట్టడము, ఈశాన్య మూల బోర్లు వేయడము, మరి తల మీదనే గడప పెట్టడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, వాస్తుపురుషుడు ఏ అవయవానికి హాని కలగకుండా ద్వారాలు కట్టడాలు కట్టుకుంటూ వచ్చేదాని వల్ల ఆటోమేటిక్గా ఇంట్లో వాస్తుపురుషుడు శక్తి పెరుగుతుంది. అప్పుడు స్థానబలం పెరుగుతుంది. ఓకే. ఇక్కడ టీవీ పెట్టుకుందాము, ఇక్కడైతే చూసాను కన్వీనియంట్ అని పెడితే అక్కడ వాస్తుపురుషుడు ఏదో ఒక అవయవం ఉంటుంది. అదేవిధంగా పంచభూత శక్తి ఇంట్లో అనుకూలంగా ఉండాలి. పంచభూత శక్తి అంటే ఏమి, ఈశాన్యంగా జలస్థానము, నీళ్లు ఇంట్లోంచి ఈశాన్యం మూల వెళ్ళాలి. అంటే ఆ విధంగా వాటం పెట్టుకోవాలి. అక్కడ బోరు ఇవన్నీ నీటి తొట్టి కట్టమని కాదు, నీటి వాటం ఉండాలి. ఈశాన్యం శుభ్రంగా కాంతిగా సువాసన భరితంగా ఉండాలి, అంతే, ఇంకేం చేయకూడదు. ఆగ్నేయంలో అగ్ని కాబట్టి వంటలు పెడతారు. వాయుమూల, వాయువు అంటే గాలి, అటువైపు విండోస్ పెట్టడము, చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెట్టడం, పిల్లలు ఎగురుతూ ఉంటారు కదా, వాయుమూల పెట్టాలి. నైరుతిమూల బెడ్రూము, వాస్తుపురుషుడు యొక్క మర్మావయవాలు అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ సంసార ధర్మాలు నిర్వర్తించడము, అక్కడ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ పెట్టడం జరుగుతుంది. అక్కడ లేనిపోయిన విధంగా కానీ డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది, భార్యాభర్తలు గొడవలు వస్తుంటాయి. అంటే అక్కడ ఎలా కట్టాలి, భార్యాభర్తలు గొడవలు వచ్చేది అక్కడే కదా, అక్కడ విరుద్ధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, సంసార ధర్మాలు జరగవు. మరి బెడ్రూమ్ అంటే మీ పునరుత్పత్తి స్థానము, మళ్ళీ వంశాన్ని అభివృద్ధి చేసుకునే స్థానం. మరి అక్కడ ఎలా పెట్టుకోవాలి, ఇంత సూక్ష్మాలు ఇక్కడ ఇంట్లో ఉంటాయి. వీటన్నిటినీ మార్కింగ్ వేసి ఒక డయాగ్రామ్ ప్రకారం చేసుకోవాలి. అప్పుడు స్థానబలం పెరుగుతుంది. తర్వాత రంగులు ఎలా కొట్టాలి, డార్క్ రంగులు కొడుతూ ఉంటారు. బ్లాక్ రిలేటెడ్, బ్లూ రిలేటెడ్, గ్రీన్ రిలేటెడ్, రెడ్ రిలేటెడ్. అలాగే ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్క కలర్ వేస్తూ ఉంటారు సార్, అలా వేసుకోవచ్చా? కరెక్టే, ఏదైనా లేత రంగులు వేసుకోవాలా. నేను చెప్పేది లేత రంగులు ఉన్నాయి కదా, లేత రంగులు వేసుకోవచ్చు. బెడ్రూమ్లో ఎక్కువగా వైట్ వాడాలి, ఆఫ్ వైట్, లెమన్ ఎల్లో, లేత లైట్ గోల్డ్ కలరు, ఇటువంటి వాడాలి. అద్దాలు పెట్టుకోవడము, ఇటువంటి వాడాలి. ఓకే ఓకే. అక్కడ హార్డ్ కలర్స్ పెట్టడము, దేవతల ఫోటోలు పెట్టడము, పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టడము నిషిద్ధము. అది భోగస్థానము, అక్కడ నిషిద్ధము. అలాగే ఏడు గుర్రాల బొమ్మలు కూడా పెడుతూ ఉంటారు కదా సార్. 7 గుర్రాల బొమ్మలు పెడితే ఇంట్లో మగవాళ్ళు వెంట పెట్టి ఉంటారు. గుర్రాలు పరిగెత్తాయి కదా, అవును, మగవాళ్ళు పరిగెత్తుంటారు. అవును. ఎక్కడో ఫారిన్లో మగవాళ్ళు ఉన్నా, ఆర్మీలో మగవాళ్ళు ఉన్నా పెట్టుకోవచ్చేమో, కానీ వాళ్ళు ఎటు తిరిగి దూరంలో ఉన్నారు కాబట్టి. గుర్రం అంటే ఏమి పరిగెత్తుందని అర్థం తెలిసింది. అది పడుకుంటుందని కదా ఎవరు తెలియదు. అలా గుర్రం పడుకోదు, నిల్చుకొని నిద్రపోతుంది. గుర్రం పడుకునిందంటే ఇంక చనిపోబోయే ముందు పడుకుంటుంది. జీవిత పర్యంతం గుర్రం పడుకోదు. గుర్రం అనారోగ్యం చేసినప్పుడు పడుకుంటుంది, కొద్ది రోజులు చనిపోతున్న అర్థం. ఓకే. మరి కొంతమంది పలానా స్థానంలో పెడితే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు, అసలు ఏ స్థానంలో పెట్టాలి సార్? గుర్రాలు ఇలా సంతోషంగా 2 కాళ్ళు పైకెత్తుకొని నిల్చుకుంటాయి. అవి గోల్డ్ కలర్ కానీ, వైట్ కలర్ కానీ, క్రీమ్ కలర్ కానీ షోకేస్లో, హాల్లో కనిపించేట్టు పెట్టుకోవచ్చు. అవి సంతోషంతో పైకి లేస్తాయి. ఈ ఆవేశంతో కొన్ని గుర్రాలు వ్యామోహంతో పరిగెత్తినట్టు ఉంటాయి సముద్ర తీరంలో. అవంతా ఏంటంటే, వ్యామోహం అంటే ఏమి, ఆశ, కోరిక, మోహం, వ్యామోహం. ఎంతైనా నాకు కావాల్సిన ఎక్కడికైనా పరిగెత్తాను, ఎంతవరకైనా పోతాను అనే దానికి మీనింగ్ అది. కొన్ని గుర్రాలు ఆవేశంగా, కోపంతో కళ్ళు ఉరుముతూ వెళ్తుంటాయి. అటువంటి చిహ్నాల మీనింగ్ ఎలా ఉంటుంది, నెగిటివ్గానే ఉంటుంది. సంతోషంతో ఉన్న గుర్రం ఎలా ఉంటుంది, అది జంటగా పెట్టుకోవాలి, ఒంటిగా కాకుండా. అప్పుడు బాగుంటుంది. అటువంటి పెట్టేటువంటి ఫోటోలు, ఈ పిచ్చి పిచ్చి బొమ్మలను కూడా కొన్ని తెచ్చిపెట్టేస్తుంటారు. వాటి కలర్స్ కూడా ప్రభావితం అవుతుంటాయి. మరి కంటి ఆపరేషన్ చేస్తే గ్రీన్ కలర్ ఎందుకు కడతారు, వేరే కలర్లు ఎన్ని లేవు, గ్రీన్ మాత్రమే వాళ్ళ యొక్క సున్నితత్వాన్ని, కంటిని కాపాడగలుగుతుంది. అందే కలర్ థెరపీ. అలాగే ఇంట్లో కూడా పెట్టే ప్రతి వస్తువు కూడా అలాగే ప్రభావితం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాస్తు పురుషుల నిర్మాణం చూసుకోవాలి, కలర్స్ చూసుకోవాలి, ద్వారాలు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఇది వాస్తు నిపుణులు చెప్పి చేయించాలి. ఆ కుటుంబ సభ్యులు ఈ ఇంట్లోకి వచ్చిన మొదలుకొని సుఖ సంతోషాలతో, తరతరాలకు తరగని కీర్తి ప్రతిష్టలతో బతకాలనేటువంటి విధంగా అతను అన్ని నిర్ణయాలు చేయాలి. సరే, అలాగే నేను ఒకరి ఇంట్లో చూసానమాట. ఇంటి ఎంట్రన్స్లోనే, హాల్లోనే లెఫ్ట్ సైడ్, అంటే ఎంట్రన్స్ అవ్వగానే మనకు ఒక వాల్ కనిపిస్తూ ఉంటుంది. ఆ లెఫ్ట్ వైపుకి పెద్ద 3 గుర్రాల బొమ్మను పెట్టారు, చాలా పెద్దది. సో దాని అర్థం ఏంటి సార్? అది వాళ్ళకు నచ్చింది పెట్టుకున్నారు. ఆ 3 గుర్రాలు మీరు ఒక చోట చూస్తారు, అందరూ పెట్టుకోరు కదా, వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టుకోరు. ఇట్లా చూస్తే ప్రతి ఇంటికి ఒకటి ఉంటుంది, ఇలా దొరుకుతుంది. దాన్ని మీ అర్థాలు తీసుకుందా పోదామంటే ఇంకా నేరుగా పోయి చూస్తే అర్థమవుతుంది. అవి ఏ సైకాలజీ ఉన్నాయి, ఏ రంగులతో ఉన్నాయి, ఎటువైపు చూస్తున్నాయి అనేది చూస్తే చెప్పనవుతుంది.
ఇంకా ఇట్లా వెళ్తే ఇప్పుడు ఈ కాలం ఎవరు అభిరుచి తగినట్టు వాళ్ళు దాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే ఒకటి చెప్పాలండి సార్, సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్క జనాలకి కన్ఫ్యూజన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పేటప్పటికి ఏది తీసుకోవాలి, ఏది నేను ఆకర్షించాలి అని చాలా తగ్గిపోతుంది. ఇది కరెక్టే. ఎందుకంటే ఏమి చేయాలో కూడా పరిహారాలు ఇలా కుప్పలు తెప్పలుగా పరిహారాలు చెప్తా ఉంటే అసలు ఏం చేయాలి, ఎవరు చెప్పేది చేయాలి? ఎస్, కరెక్టే, మంచి పాయింట్ ఇది. ఎవరు కరెక్ట్ అని సందేహం సందేహం వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను దానికి నూతన పోకడలతో కలిగినవి కాకుండా ప్రాచీనమైనటువంటి విధానాలు ఏమవుతున్నాయో వాటికి దగ్గరగా పరిహారాలు చెప్తున్నా. గడపలు ప్రాచీన కాలంలో ఎలా ఉన్నాయో ఇప్పటికీ చూపిస్తున్నా. బాత్రూంలు ప్రాచీన కాలంలో ఎలా ఉన్నాయి, మరుగ్గా ఉన్నాయి, దూరంగా ఉన్నాయి, ఇప్పుడు చూపిస్తున్నాను. అదేవిధంగా వాస్తు పురుషుడు ఎలా ఉంటాడు, ఆయన అవయవాలకు ఎక్కడ లోపం కలగకుండా ఎటువంటి విధంగా నిర్మించుకోవాలి, నడకలు ఎలా ఉండాలి, ఇప్పుడు చూపిస్తున్నా. అదేవిధంగా మీకు వన్ రూమ్లో యొక్క ప్రాధాన్యత ఏంటి, అక్కడ చేయాలన్నటువంటి విధి విధానాలను తెలియజేస్తున్నాను. ఇవి యాక్సెప్టెడ్గా ఉంటాయి. ఇప్పుడు జనాలు ట్రెండ్ అయినట్టు డిజిటల్ పరిహారాలు మనం చెప్పలేం, అది ఎప్పుడు సెట్ అవ్వదు. ఓకే, అంటే వీడియో కాల్ చేసి మీకు చూపిస్తూ ఉంటారా సార్? నేను వాస్తుకు వెళ్ళడం లేదు, నాకు టైం లేదు. మీరు అడిగారు కాబట్టి నేను వివరించాను నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు. వాస్తు చూడాలని నేనే వెళ్ళాలి, జాతకం అయితే నాకు ఆన్లైన్లో ఇస్తే చాలు, నేను చెప్పేస్తాను అట్లా. కాబట్టి వాస్తు చూడాలంటే చాలా కారణాలు ఉంటాయి. పక్కింటి వాళ్ళు గోతులు లోడేస్తుంటారు, ఆ గోవిలో ఉన్నప్పుడు అది లాగేస్తుంది వీళ్ళ యొక్క పాజిటివిటీని. అది దక్షిణం వైపు పడమర వైపు లోడేస్తారు అనుకోండి, వాళ్ళ అవసరానికి వాళ్ళు లోడతారు, వాళ్ళు రికార్డెడ్ ల్యాండ్లో వాళ్ళు లోడతారు. ఈ వైబ్రేషన్స్ అన్నీ చూడాల్సి వస్తుంది. వాళ్ళు గుంతలో ఉన్న వరకు వీళ్ళకి బాగుంటారు, గుంతలో ఉన్నాక వీళ్ళు లాగేస్తుంది. ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఇక్కడ కనిపించినటువంటి దేవుడి ఫోటోలు మొత్తం పూజరం అంతా పెడేస్తారు, 50 ఫోటోలు. ఫోటో బాగుంది పెట్టేస్తారు, ఫోటో బాగుంది పెట్టేస్తారు. ఇది కూడా దోషమే. ఎంతవరకు పెట్టాలి, ఏం పెట్టాలి అనే ఒక విధానం ఒకటి ఉంది. మరి అన్ని పెట్టి ఆరాధనలు అంత చేస్తున్నారా? లేదు, అడ్డమైన వస్తువులను పూజలను పెడుతున్నారు. కాబట్టి ఇన్ని ఉంటాయి. మనిషి జీవితం కొన్ని వేల విషయాలతో ముడిపడి ఉంటుంది. సింహమో, పులో లేదా పక్షో జంతువు అయితే 4 విషయాలే: తినడం, తాగడం, పడుకోవడం, పిల్లలు కనడం, ఆకలికి ఏదో వెతుక్కోవడం. ఇంతకుమించి వాడి జీవితం క్లోజ్. వాడికి ఏ కరెంట్ ఛార్జీలు ఉండవు, ఏ ఇంటి బాడుగులు ఉండవు, ఏ సినిమాలు ఉండవు, ఏమీ ఉండవు. మనిషి జీవితం ఏమి ఉండవు. మనిషి జీవితం కొన్ని వేల లక్షల విషయాలతో ఉంటుంది. కాబట్టి మనిషికి అన్నీ కరెక్ట్గా అమరినప్పుడే బాగుంటుంది. అమరినప్పుడు ఏమవుతుంది, తారాడుకుంటూ ఉంటారు. ఇది కాబట్టి స్థానబలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మొదటి నుంచి జీరో నుంచి 1 నుంచి స్టార్ట్ చేసుకుని కరెక్ట్గా తీసుకురావాలి. థ్యాంక్ యూ సార్, నమస్తే. ధన్యవాదాలు.